నోరు తెరిచి అడిగినా నిరాశ మిగిలైనా పెద్దల సభకు వెళ్లాలనుకున్న షర్మిలకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాజ్యసభ సీటు నిరాకరించింది. కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికై అధ్యక్ష్ మహోదయ్ అనాలన్న ఆమె ఆశ నిరాశగానే మిగిలింది. సర్లే ఎన్నో అనుకుంటాం, కానీ అన్ని జరుగుతాయా ఏంటి? ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిల పరిస్థితి. రాజ్యసభ సీటు విషయంలో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం మొండి చేయి చూపింది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సందర్భంగా తనకు కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. హైదరాబాద్ వేదికగా ఈ హామీపై ఖర్గే క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో తనకిచ్చిన హామీ నెరవేర్చాలంటూ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను కలిశారు షర్మిల. అధిష్టానం కూడా సానుకూలంగానే స్పందించినట్టు ఏపీ కాంగ్రెస్ లో చర్చ జరిగింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి షర్మిల కర్ణాటక రాజ్యసభ రేసులో ఉన్నారు. దీంతో ఖచ్చితంగా తనకు పదవి వస్తుందని షర్మిల గురువారం వరకు ధీమాగా ఉన్నారు. తనను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరైన షర్మిల అక్కడే ఉన్నారు. కానీ అధిష్టానం విడుదల చేసిన రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల లిస్టులో షర్మిల పేరు చేర్చలేదు. పార్టీ జాతీయ అవసరాల దృష్ట్యా పవన్ ఖేరా, ఖర్గే, మన్సూర్ కు రాజ్యసభ స్థానాలు దక్కాయి. షర్మిలకు రాజ్యసభ సీటు రాకపోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ పుంజుకోలేకపోవడం, సీనియర్ నాయకులతో విభేదాలు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టకపోవడం, కేవలం జగన్ మీద ఆరోపణలకే పరిమితమవ్వడం తప్ప పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టలేదని షర్మిలపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకపోవడంతో జాతీయ స్థాయిలో పార్టీకి ఉన్న అవసరాల నేపథ్యంలో హైకమాండ్ షర్మిలకు రాజ్యసభ నిరాకరించింది. కర్ణాటక కాంగ్రెస్ స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత మరో కారణంగా చెప్పొచ్చు.